నామానికి స్తోత్రములు. ఉదయకాల ధ్యానం నాకు మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. ఈ ఉదయకాలమందు నిర్గమకాండం గ్రంథం 26వ అధ్యాయంలో టాబర్నకల్ యొక్క నిర్మాణమును గురించి దేవుడు మోషేకు తెలియజేసిన వృత్తాంతమును మనం ధ్యానం చేయబోతున్నాము. ముందుగా దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ఆ తర్వాత దేవుని యొక్క మాటలను ధ్యానించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మేమందరము కూడా గొర్రెల వలె దారి తప్పిపోయినప్పుడు మీ ప్రేమ కలిగినటువంటి హృదయమును బట్టి మమ్మలను నాయన ఎంతగానో ఆదరించినట్లుగా మాతో మీరు సహవాసం చేయడానికి ఈ లోకంలో ఏ విధమైన ప్రణాళికలను మీరు ఇంప్లిమెంట్ చేశారో వాటన్నింటినీ మేము అర్థం చేసుకుంటే మాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ప్రభువా, ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడవు అయినప్పటికీ పాపులమైన మమ్మలను మీ జ్ఞాపకంలో ఉంచుకొని మాతో సహవాసం చేయడానికి మీరు ప్రభువా ఎంతగా పరితపించుచున్నారో దానిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానంలో మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మన పరిశుద్ధ గ్రంథములను నిర్గమకాండం గ్రంథం 26వ అధ్యాయం వైపు త్రిపుదాము. ఇందులో టాబర్నకల్ యొక్క నిర్మాణమును గురించి దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. ఇట్స్ నథింగ్ బట్ ద మొబైల్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. మొబైల్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. ఇజ్రాయేలీయులతో దేవుడు సహవాసం చేయడానికి, వారి మధ్యన నివసించడానికి ఒక గుడారమును వేయాలి, గుడారమును తయారు చేయాలి అని చెప్పాడు. సో వి ఫైండ్ గాడ్ ఇన్ ద టాబర్నకల్. గుడారంలో దేవుని మనం చూడవచ్చు. వాట్ డస్ ద టాబర్నకల్ టీచర్స్ టుడే? ఈరోజు మనకు గుడారం ఏమి బోధిస్తుంది? ఇందులో ఉన్నటువంటి హిడెన్ సింబాలిజం ఏంటి అనే దానిని మనం చూడబోతున్నాము. We will have an overview of this chapter and we will be meditating on 7 points if possible on Monday. దీనిని ఈరోజు కంప్లీట్ చేయలేం కాబట్టి దీనికి సంబంధించినటువంటి 7 పాయింట్స్ ఎలాబొరేట్గా మనం మండే ధ్యానం చేద్దాం. సండే వర్షిప్లో మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం కదా, ఇది మీ అందరికీ కూడా బాగా తెలుసు. మీరందరూ ఫాలో అవుతున్నందుకు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలను ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ ఆత్మీయ అనుభవాలను మాతో కూడా ఈ కామెంట్స్ రూపంలో తెలియజేయవలసిందిగా ప్రభు నామంలో మిమ్మలను కోరుకుంటున్నాను. ఫాలెన్ మ్యాన్, పాపం ఫలితంగా దేవుని యొక్క బిడ్డలమైన మనకు సంక్రమించిన శాపం ఈ లోకంలో పతనమైన మానవునిగాను పతనమైన ప్రపంచంలో జీవించుచున్నా కూడా మన జీవితంలో అన్ని అంశాలలో దేవుడు మనలను ఏ రీతిలో నిర్మించాడో, ఏ డిజైన్ని మనకు ఆయన స్వరూపంలో మనలను చేశాడు కదా, ఆ డిజైన్లోనూ క్రమంలోనూ జీవించడానికి మనం అపేక్షించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు అనే విషయాన్ని ఈ గుడారము మనకు తెలియజేస్తుంది. టాబర్నకల్ మనకు తెలియజేస్తుంది. అయితే ఆయన నమూనా ప్రకారంగా జీవించకుండా, ఆయన నియమించిన విధి విధానాలు క్రమాలను మనం పాటించకుండా వైదొలిగిన క్షణంలో ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినట్లు చీకటి అగాధ జలములపై కమ్మి ఉండినట్లు అని అక్కడ రాయబడి ఉంది కదా. చీకటి అగాధముపై కమ్మి ఉండెను. అలాగా చీకటి మన జీవితంలో రాజ్యం చేస్తుంది. ద మూమెంట్ we withdraw
following the commandments of the Lord, and the moment we withdraw from living in the design what God has proposed or what God has intended for us to live, అప్పుడు మన జీవితంలో వెలుగు కాకుండా చీకటిమయమైనటువంటి జీవితాలుగా ఉంటాయి. పరలోకం అనేది ఒక రమ్యమైన ప్రదేశం. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో టెబర్నకిల్ యొక్క డిస్క్రిప్షన్లో మనం చూసినట్లయితే ఆ పరలోకం ప్రతిబింబించే విధంగా, ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ట్రూత్ దట్ ద హెవెన్ ఈజ్ బ్యూటిఫుల్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇందులో మనకు వివరించబడినటువంటి రంగురంగుల తెరలు, కెరూబులు, చివర అంచున ఉన్నటువంటి నూలుతో చేయబడిన కొలుకులు, ఆ తర్వాత బంగారు గుండీలు, మేక వెండ్రుకలు, 11 తెరలు, ఇత్తడి 50 ఇత్తడి గుండీలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, బంగారంతో చేసిన అడ్డుకర్రలు, నీల ధూమ్ర వర్ణం గల అడ్డతెర, ఇవన్నీ కూడా మనకు ఏం చెప్తాయి అంటే పరలోకం ఎంతో అద్భుతమైనటువంటి అది లోకం కనుక అందులోనికి మనం వెళ్ళడానికి దేవుడు మనకు తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షతను మనం అర్థం చేసుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన క్రమములను పాటిస్తూ ఆయన యొక్క నమూనా ప్రకారంగా మనం జీవించినట్టయితే ఆ పరమ పవిత్రమైన పరలోక రాజ్యం నాకు మనం చేరుతాము అని తెలియచేయడానికి ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెబర్నకిల్ని గురించి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇందులో 31 నుంచి 34 వచనాల వరకు కనుక మనం చూస్తే ఇట్ డిస్క్రైబ్స్ ద veil that is separating the holy place and the holy of holies. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం యొక్క సెపరేషన్ని గురించి మనకు తెలియజేస్తుంది. ప్రధాన యాజకుడైనటువంటి వాడు ప్రతి సంవత్సరం కూడా ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ మానవుల పాప పరిహారార్థమై తాను అర్పించిన ఆ బలి పశువు యొక్క రక్తమును తీసుకొని వెళ్ళి దానిని స్ప్రింకిల్ చేస్తాడు అక్కడ. సో ఆ స్ప్రింక్లింగ్ ఆఫ్ ద బ్లడ్, the sprinkling of the blood which we see in the holy of the holies is nothing but the representation of the atonement Christ Jesus is gonna do for us in future. లేవియకాండం 16వ అధ్యాయం 33 నుంచి 34 వరకు, అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో చదివినట్టయితే ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరం నాకు ఒక్కమారు వెళ్తాడు అనే దానిని మనకు తెలియజేస్తుంది. ఇది ఇట్ రిమైండ్స్ us ఆఫ్ ద పార్షియల్ అండ్ ఇన్కంప్లీట్ అటోన్మెంట్. ఇది సంపూర్ణం కానటువంటి ప్రాయశ్చిత్తం. అయితే దిస్ prefigures the atonement to be done by Christ Jesus. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి శిలువలో తన రక్తమును కార్చి ఒక్కసారే మానవాళి పాప పరిహారార్థమై ఒక పర్మనెంట్ సొల్యూషన్ని ఆయన చేస్తారు అనే దానికి సాదృశ్యంగా దేవుడు ఈ ఏర్పాటును చేశారు. అయితే ఈ వెయిల్ ఉంది కదా, ద వెయిల్ దట్ ఈస్ సెపరేటింగ్ ద హోలీ ప్లేస్ అండ్ ద హోలీ ఆఫ్ హోలీస్, పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమును సెపరేట్ చేసేటువంటి వెయిల్ ఉందే, అది దేవాలయపు తెర నడిమికి పైనుంచి క్రింది వరకు చినిగెను అని మాథ్యూ తన యొక్క గాస్పుల్లో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. 27వ అధ్యాయం 51వ వచనంలో చూసినట్టయితే మాథ్యూ చాప్టర్ 27 verse 51, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను.
So the Lord God himself has torn the veil that is between the holy place and the most holy place. పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములను డివైడ్ చేసేటువంటి ఆ దేవాలయపు తెరను పైనుండి క్రింది వరకు ఆయన చించివేశాడు. He has torn it down. This is a very great thing kada. Now we can also have communion with God. అప్పటి వరకు రెస్ట్రిక్టెడ్గా ఉన్నటువంటిది, ప్రధాన యాజకుడు మాత్రమే అందులోనికి వెళ్ళగలిగినటువంటి ప్రదేశం అది. అయితే you and I can go into the presence of the most holy God. We can have access unto the most holy God through Christ Jesus, who is our high priest. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మన మీద, మన కాన్షియన్సెస్ మీద ప్రోక్షింపబడినప్పుడు మనం ఆయన దగ్గరకు అనగా దేవదేవుని యొద్దకు మనము క్రీస్తు ప్రభువు మధ్యవర్తిత్వం ద్వారా చేరుకొనవచ్చు అనేది దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవాలయపు తెరను పైనుంచి క్రింది వరకు చింపేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ఆయన మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. కనుక మనం కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము అని అంటున్నాడు. అలాగే 10వ అధ్యాయం 19-20 వచనాలలో ఆయన మనకు తెలియజేస్తున్నది, సహోదరులారా మన కొరకు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక మనం మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారం, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారంనై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. So our hearts are sprinkled by the blood of Christ Jesus, and with that great privilege we can enter into the most holy place and have fellowship with God. దేవునితో మనం సహవాసం కలిగి ఉండటానికి దేవుడు మనకు అవకాశాన్ని అనుగ్రహించబోతున్నాడు అనే దానిని మనకు ఇక్కడ ఈ టాబర్నకల్ తెలియజేస్తుంది. మన శరీరంలో కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో, సో హౌ డు వి అప్లై దిస్ టు అస్ అనేది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూసినట్టయితే 5వ అధ్యాయంలో మనం నూతనమైన సృష్టిగా చేశాడు అనే విషయాన్ని చదువుకుంటాము. అలాగే 6వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్టయితే 6 and 16లో మనం 6 and 16 క్రీస్తు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అని చెప్తున్నాడు. సో we are the temple of the Holy Ghost. మనం దేవుని యొక్క ఆలయంగా ఉన్నాము, దేవుని యొక్క ఆలయంగా మనం జీవించుచు ఉన్నాము. కాబట్టి tabernacle is nothing but the believer himself. Our bodies are the tabernacles unto the Lord. The Lord God will come and reside in us in the form of the Spirit, Holy Spirit.
అందుకే యెహెజ్కేలు గ్రంథంలో 36, 26, 27 వచనాలు కనుక మనం చదువుకున్నట్టయితే అక్కడ నా ఆత్మను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను. Let us read 36 and 26, 27 verses of Ezekiel. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26, 27. నూతన హృదయం మీకు ఇచ్చేదాం. ఎప్పుడు? when we are sprinkled by the blood of Christ Jesus, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మనం ఆయన రక్తం ప్రోక్షింపబడిన వారంగా శుద్ధీకరింపబడినటువంటి వారం అయినప్పుడు నూతన హృదయంను దేవుడు మనకిస్తారు. నూతన స్వభావం మనకు కలుగు చేసి మనలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదాం. నా ఆత్మను మీ యందుంచి, దట్ మీన్స్ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ ఇన్ టు అస్, హీ విల్ డ్వెల్ ఇన్ అస్. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వాని గాను మిమ్మను చేసేదను. సో యూ విల్ ఫాలో మై స్టాట్యూట్స్, and you will be guided by the Holy Spirit. నా కట్టడలను నా విధులను అనుసరించి గాయకొనేదిగా చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 10 ఆజ్ఞలను మందసంలో ఆజ్ఞల యొక్క పలకలను ఉంచమని దేవుడు ఏదైతే చెప్పాడో, like the 10 commandments in the ark, he wants us to have his law in our hearts. మన హృదయములలో దేవుని యొక్క విధులు, ఆయన ధర్మశాస్త్ర విధులు, ఆయన కట్టడలు మన హృదయంలో ఉండాలని ఆయన మనలను ఆ విధంగా డిజైన్ చేశాడు. సో ఆ డిజైన్లో మనం ఆయనను వెంబడించుచు జీవించాలి. సో లైక్ ద టేబుల్ ఆఫ్ ప్రెజెన్స్, షో బ్రెడ్ పెట్టడానికి మనం నిన్నటి దినమందు ధ్యానం చేసినటువంటి సముఖపు రొట్టెల యొక్క బల్ల, ఈ సముఖపు రొట్టెల యొక్క బల్ల ఉంది కదా, అది లైక్ ద టేబుల్ ఆఫ్ ప్రెజెన్స్. హీ వాంట్స్ us టు సీక్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో మనం సహవాసమును కోరుకునేవారు. ఆల్ ది 12 కేక్స్ ఆఫ్ బ్రెడ్, అక్కడ ఉంచబడేటువంటి సముఖపు రొట్టెలు 2 వరుసలలో 6వ వరుస అంటే ఇజ్రాయేలీలో ఉన్న 12 గోత్రముల వారు దేవుని ఎదుట ఉన్నారు. హీ విల్ బి వాచింగ్ ఓవర్ ద ఇజ్రాయెలైట్స్, ఆల్ ద 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ అనే సాదృశ్యాన్ని మనం నిన్నటి దినమందు ధ్యానం చేసాం. అదే విధంగా when these Israelite tribes are in the presence of the Lord, we should also have the presence of the Lord, or we should seek the fellowship of the Lord అనేది మనకు ఇక్కడ సాదృశ్యంగా. అలాగనే దీపవృక్షం లాగా మనం వెలిగించబడినటువంటి వారంగా ఇతరులను వెలిగించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన వెలుగును వినియోగించాలి అనేది the whole tabernacle and the ark of the Lord, the lampstand, the showbread, and all these things teach us. So this is the symbolism we see. ఆ తర్వాత మనకు exterior coverings ఉన్నాయి. The tent of meeting reveals the 7 more truths. ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడారం మనకు 7 సత్యాలను తెలియజేస్తుంది. ఎలా అంటే how should be the actions of a believer transformed in faith in Christ Jesus. యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి కూడా ఏ విధంగా పరివర్తన చెందాలి, ఏ విధంగా రూపాంతరం చెందాలి అనేది ఈ ఎక్స్టీరియర్ కవరింగ్స్ ని మనం చూసినప్పుడు, గుడారం యొక్క అవుట్వర్డ్ అపియరెన్స్ ని చూసినప్పుడు మనకు అది క్రైస్తవ విశ్వాసి ఏ విధంగా జీవించాలి, అవుట్వర్డ్ గా ఎలా ఉండాలి అనే దానిని ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు అవుట్వర్డ్ అపియరెన్స్ ఎలా ఉండాలి అనేది మనకు తెలియజేస్తుంది. So let us see all the 7 truths that the tent of meeting is, or the tabernacle is revealing us. ఈ గుడారం మనకు ఏమి
తెలియజేస్తుంది అనేది 7 సత్యాలు బ్రీఫ్గా పాయింట్స్ని మాత్రమే చూద్దాము. రేపు కాకుండా మరి యొక్క దినమున దీనిని ఇన్ డెప్త్ మెడిటేషన్ని చేద్దాం. మొట్టమొదటిది ఈ పరివర్తన చెందిన విశ్వాసం. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ గాడ్. దేవుని యందు మనం నూతన సృష్టిగా చేయబడ్డాము అని 5:15 చెప్తుంది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. సో రూపాంతరం చెందిన విశ్వాసి పరిశుద్ధునిగా మారి దేవుని మహిమ కొరకే కానీ తన మహిమ కొరకు జీవించడు అనేది మనకు మొదటి 6 వచనాలు 26 chapter 1 to 6 verses. ఇందులో ఫైన్ లినెన్స్, 3 colors in the curtains, linens with cherubim, తర్వాత లినెన్ కర్టన్ అండ్ కర్టన్ మెజర్మెంట్స్, తర్వాత బ్లూ లూప్స్, గోల్డెన్ క్లాస్ప్స్, ఇవన్నీ కూడా ఈ బంగారు గుండీలు ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. సో దిస్ మీన్స్ దట్ the one who is transformed or the one who is saved by God will be living for the glory of the Lord but not for the glory of himself అనేది తెలియజేస్తుంది మొదటి 6 వచనాలు. రెండవది, ఈ రూపాంతరం చెందినటువంటి విశ్వాసి తన యొక్క పాపాన్ని శుద్ధి చేసుకోవడం కోసం నిరంతరం యేసుక్రీస్తు వైపు చూడాలి. అందుకనే 7 నుంచి 13 వరకు మనం చూస్తే 11 కర్టన్స్ ఉంటాయి, గోట్ హెయిర్ ఉంటుంది, తర్వాత గోట్ స్కిన్స్, తర్వాత క్లాస్ప్స్ ఆఫ్ బ్రాంజ్ అనగా ఇత్తడి గుండీలు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. we will be dealing with them or meditating all these things in depth. I'm giving you a brief outline. ఆ తర్వాత మూడవది, రూపాంతరం చెందిన విశ్వాసి తన పాప ప్రాయశ్చిత్తం కోసం క్రీస్తు చెల్లించిన ఆ వెల కొరకు కృతజ్ఞత కలిగిన వానిగా జీవిస్తాడు అనేది 7 to 14th verse, 7 to 13 ఏమో సెకండ్ పాయింట్ కదా, థర్డ్ పాయింట్. అది మనకు 14వ వచనంలో మొదటి భాగంలో కనిపిస్తుంది. మరియు ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు దీనికి సాదృశ్యంగా ఉంటుంది. దట్ మీన్స్ ద లార్డ్ గాడ్ హస్ సెంట్ క్రైస్ట్ జీసస్ ఫర్ అవర్ అటాన్మెంట్. ఆయన మన కొరకు చిందించిన రక్తం, ఆయన మన కొరకు చిందించిన వెలకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తాము అనే దానికి సాదృశ్యంగా ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు. ఆ తర్వాత పైకప్పును దాని మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవాలను అని ఉంది కదా. సముద్ర వత్సల తోళ్ళు అని అంటే ఇక్కడ అవి పోపస్ స్కిన్స్ అన్నమాట. పోపస్ ఇస్ లైక్ డాల్ఫిన్, ఒక డాల్ఫిన్ లాగా ఉంటుంది. అది ఈ సముద్ర వత్సల రంగు అంటే డార్క్ గ్రే కలర్. ఈ డార్క్ గ్రే కలర్తో ఆ పైకప్పును చేయాలి అని చెప్పాడు. ఇదేంటంటే పరివర్తన చెందినటువంటి విశ్వాసి పరిశుద్ధమైన విషయాలపై దృష్టి సారించి దేవుని యందు, యేసుక్రీస్తునందు ఆశ్రయం పొంది, he takes refuge in God, దేవుని యందు ఆశ్రయం పొంది జీవిస్తాడు అనే దానికి సాదృశ్యంగా ఈ పాపస్ స్కిన్స్తో సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయాలి అని చెప్పాడు. తర్వాత 15 నుంచి 30 వచనాలలో మనం చూసినట్టయితే మనకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయాలి. పలక పొడవు 10 మూరలు, వెడల్పు 3.5, ఈ విధంగా అనేకమైనటువంటి డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. ఇదేంటంటే పరివర్తన చెందిన విశ్వాసి దేవుని మీద ఆధారపడి జీవిస్తాడు అని. దేవుని మీద ఆధారపడి జీవిస్తాడు. ఇంతకుముందు పాయింట్ ఏమో దేవుని ఆశ్రయం పొందుతాడు. ఇప్పుడు ప్రతి క్షణం కూడా దేవుని మీద ఆధారపడి జీవిస్తాడు అనేది మనకు తెలియజేస్తుంది ఈ 15 నుంచి 30 వరకు ఉన్నటువంటి డిస్క్రిప్షన్. తర్వాత 31 నుంచి 35 వరకు మనం చూసినట్టయితే పరివర్తన చెందిన విశ్వాసి దేవునితో కలిగిన సాన్నిహిత్యం
మనం అనుకున్నాం కదా, ఆ దేవాలయపు తెర పైనుంచి నడుమకు చినిగెను అని రాయబడి ఉంది కదా. సో వెన్ we got the access to approach the most holy God, అతి పరిశుద్ధుడైన దేవుని మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళడానికి దేవుడు అవకాశం అనుగ్రహించినప్పుడు, ఆయనతో సాన్నిహిత్యం కలిగిన వారంగా జీవిస్తూ ఇతరుల కొరకు మనం ప్రార్థించే వారంగాను, ఇతరుల కొరకు ఇతరుల యొక్క ఆత్మల రక్షణార్థమై దేవుని కోసం పని చేయడానికి అది వినియోగించుకుంటాం. ఐ మీన్ ది యాక్సెస్ వీ హ్యావ్ విల్ బి యూజ్డ్ టు మేక్ పీపుల్ గెట్ ద సేమ్ కైండ్ ఆఫ్ యాక్సెస్ unto the most holy God. ఇది మనకు 31 నుంచి 35 వచనాలు చెప్తున్నాయి. చివరిగా ఈ 36, 37 వచనాలు పరివర్తన చెందిన విశ్వాసి దేవుని యొక్క స్వరం విని ఆయనకు తలుపు తెరచి ఎల్లప్పుడూ కూడా ఆయన మన జీవితంలో తన కార్యమును చేయడానికి ఆయనతో సహకరించేవానిగా ఉంటాడు. హీ లెట్స్ గాడ్ ఇంటూ హిస్ హార్ట్. తర్వాత ఆయన యొక్క క్రియను మనలో చేయడానికి ఎల్లప్పుడూ కూడా సహకరించేవానిగా ఉంటాడు అని 36, 37 వచనాలు మనకు తెలియజేస్తాయి. ఇందులో నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నార, ఫైన్ లినెన్, దీనిని మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాము. ఫైన్ లినెన్ క్లోత్స్ వేసుకున్నటువంటి వారు. ఈ ఫైన్ లినెన్ అనేది పరిశుద్ధతకు చిహ్నంగా ఉంటుంది. చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారం నాకు చేయాలి. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగించాలి. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలను అని చెప్పారు. సో ఇవన్నీ కూడా సింబాలిజంతో కూడినటువంటివి కనుక మనం వీటన్నింటినీ కూడా అర్థం చేసుకుంటే, పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవునితో సహవాసం కలిగి ఉండటానికి ఎంతగా పరితపించుచున్నాడు అనేది మనకు చేస్తూ ఉన్నాయి ఈ విషయాలు, ఈ వచనాలన్నీ కూడా. అలాగనే దేవుడు మనతో ఎల్లప్పుడూ కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన యొక్క స్వరూపంలో సృజించుకున్నాడు కదా, అదే డిజైన్లో ఆయన యొక్క క్రమంలో మనం జీవించినట్టయితే ఆ రమ్యమైన పరలోక రాజ్యం నాకు చేరడానికి దేవుడు మనందరినీ కూడా తీసుకొని వెళ్తాడు. బట్ ఇఫ్ వీ డూ నాట్ ఫాలో హిస్ సెట్ డిజైన్ and if we do not follow the statutes that he gives us or the commands he gives us, వాటిని మనం పాటించకపోతే ఆ రమ్యమైనటువంటి పరలోక రాజ్యంలో మనకి మాత్రం ప్రవేశం ఉండదు అని కూడా ఆయన మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. లెట్ us pray and continue this on Monday. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, పాపి అయిన మనుష్యుని కొరకు మీకున్న ప్రణాళిక ఎంతో గొప్పది ప్రభువా. మాకు మీరు అనుగ్రహించిన పరిశుద్ధతను బట్టి, మీతో యాక్సెస్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఆయన ధైర్యంతో మేము కృపాసనం వద్దకు చేరగలగడానికి మాకు మీరు అనుగ్రహించిన ప్రివిలేజ్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము ఫాలెన్ వరల్డ్లో జీవించుచు ఉన్నప్పటికీ కూడా మీతో సహవాసం కలిగిన వారంగా జీవించుటకు ఏవైతే మీరు మా కొరకు ప్రణాళికలు చేశారో ఆ ప్రణాళికలను మేము పాటించి నడుచుకునే వారంగా ఉండునట్లు, ఆ రమ్యమైన పరలోక రాజ్యంలో మేము స్థానంను పొందగలుగుటకు మా ప్రియులకు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. So if we are to go to the beautiful heaven, we should follow the statutes of the Lord. దేవుని యొక్క విధులను, కట్టడలను మనం అనుసరించి నడిచే వారంగా ఆయనతో సహవాసం కలిగి, నిత్య సహవాసం కలిగి జీవించినట్లయితే ఆ ప్రదేశం నాకు, ఆ పరలోకం నాకు మనందరం కూడా చేరగలుగుతాము. అందుకు మనందరినీ కూడా దేవుడు సిద్ధపరచును గాక. ఆమేన్.